చిన్న పరిష్కారం, గొప్ప మార్పు. నమ్మకంతో ఒక్క అడుగు వేయండి, మీ జీవితం మారడం మొదలవుతుంది. ఇది మాట కాదు, ఒక మార్గం. ఇది భయం కాదు, ఒక భరోసా. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, శాస్త్రబద్ధమైన దైవానుగ్రహంతో నడిచే అద్భుత గొప్ప మార్గం. మన జీవితంలో ఎంత ప్రయత్నించినా ఎందుకో అన్ని ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా అనిపిస్తోందా? వివాహ ప్రయత్నాల్లో వరుస అడ్డంకులు, సంతాన సమస్యలు, తరచూ ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టాలు, జీవితంలో స్థిరత్వం లేకపోవడం, ఇలా జీవితం మొత్తం చీకటి అలుముకున్నట్లు అనిపిస్తే దానికి కారణం మనకు తెలియకుండానే మనల్ని పీడిస్తున్న అజ్ఞాత సర్పదోషాలు కావచ్చు. మరియు మన వంశమునందు సర్పాలు చంపిన పాపాల వలన నాగదోషం, సర్పదోషం, సర్పశాపం లాంటి దోషాలు ఉండవచ్చు. లేదా జన్మజాతకరీత్యా, గోచారరీత్యా, గ్రహరీత్యా కుజదోషం, కాలసర్పదోషం, పితృదోషాలు కూడా కారణమై ఉండొచ్చు. మన సనాతన శాస్త్రాలు ఈ సమస్యలన్నింటికీ శాశ్వతమైన పరిష్కారాలను తెలిపాయి. కలియుగంలో మానవ జీవితంపై అత్యంత ప్రభావం చూపే శక్తి స్వరూపాలే సర్పదేవతలు. సర్పాలు సాధారణ జీవులు కాదు, సృష్టి స్థితి లయకారకులు. శివుని కంఠంలో నాగాభరణంగా, విష్ణువు శయనించే ఆదిశేషుడుగా సర్పాలు సాక్షాత్తు సకల దేవతా స్వరూపాలు. మన కర్మలకు సాక్షీభూతాలు మరియు కాలానికి అధిపతులు. కనుక వారిని శాస్త్రోక్తంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార విధానాల ద్వారా మన స్వహస్తాలతో నిర్వహించి సర్పదేవతలను సంతృప్తిపరచడం ద్వారా వివాహ, సంతాన అడ్డంకులు తొలగుతాయి. ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది. మీ జీవితం మళ్లీ సరైన దారిలో నడవడం ప్రారంభమవుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి నమ్మకంతో అడుగు వేయండి. మీ భవిష్యత్తును మీరే నిర్దేశించుకోండి. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ఈ నెల 24వ తేదీ మంగళవారం స్కంద షష్ఠి పురస్కరించుకొని శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నాగ ఉపాసకులు మైలవరపు నాగసత్యానంద శర్మ గారి పర్యవేక్షణలో విజయవాడకు అతి సమీపంలో ఉన్న సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం సమస్త శివ పరివార శివ మహాక్షేత్రం నందు అత్యంత వైభవోపేతంగా, శశాస్త్రీయంగా మీ స్వహస్తాలతో నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార కార్యక్రమాలు నిర్వహించబడును. ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం అతి శక్తివంతమైన క్షేత్రంలో నిర్వహించుకొని మీ జన్మ చరితార్థం చేసుకోండి. జన్మ జాతకరీత్యా, గోచారరీత్యా, కర్మరీత్యా మీరు, మీ కుటుంబం సమస్త సర్పదోషాల నుండి విముక్తి పొందగలరు. మేము నిర్వహిస్తున్న అనేక సేవల ద్వారా లక్షలాది మంది భక్తులకు మంచి జరగడం వలన మా సేవలను భక్తులు విశ్వసిస్తున్నారు. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార కార్యక్రమాల పూర్తి వివరాలకై మీరు మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్ 9030218811, 9030218822 మరియు మా వెబ్సైట్ www.nagapratishtha.com కు ఇప్పుడే లాగిన్ అవ్వండి. ప్రతిష్ఠ చేయించినామండి. స్వామి గారే వచ్చి మాకు చేయించారు. చాలా బాగా జరిగింది. మాకు సంవత్సరం లోపల మాకు మళ్ళీ పాప పుట్టింది. ఆ పాప పేరు కూడా మేము లక్ష్మీ నాగలావణ్య అని పెట్టుకున్నాము. చాలా మంచి హస్తవాసి. ఇక్కడ గుడి, స్వామి గారు చేయించిన పూజ వల్ల మాకు అన్నీ మంచి జరుగుతూ వస్తున్నాయి. దానికి చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాం. చాలా బాగా చేశారండి పూజ. లాస్ట్ ఇయర్ మా బామ్మది కూడా చేయించారు. 6 months లో పెళ్లి జరిగింది. తర్వాత మా కజిన్ సిస్టర్ కూడా ఇక్కడ పూజించాం. 1 yearకు పెళ్ళికి ఇచ్చింది. ఇప్పుడు 12th తనకి మ్యారేజ్ ఉంది. ఓకే, అందుకే మేము కూడా ఇట్లా వచ్చి పూజించాము. పూజల కోసం చాలా బాగా జరిగింది. పూజ గుంటూరు నుంచి వచ్చామండి. యాక్చువల్గా 2 నెలల క్రితం మా పాప చేత చేయించాము. తన అనుకున్న సంకల్పము, తను ఏదైతే మనసులో అనుకుందో అది యాజ్ టీజ్గా సేమ్ అన్నీ జరిగినాయి. అందుకని మేము కూడా వచ్చాము. ఈ రోజున పూజ చాలా బాగా జరిగింది. మేము ఉండవల్లి నుంచి వచ్చామండి. గతంలో బాబుని తీసుకుని బాబు కార్యక్రమానికి వచ్చాము. బాబు కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేయించాము. చేస్తే దానివల్ల ఫలితం దక్కింది. అబ్బాయికి మ్యారేజ్ అయింది, ప్లస్ అబ్బాయికి కూడా అబ్బాయి పుట్టాడు. అలానే అమ్మాయికి కూడా చేద్దామని వచ్చాము. అమ్మాయికి కూడా చేయించాము. ఇప్పుడు నా పేరు శ్రీనివాసరావు అండి, విజయవాడ మాది. మా గురుగారు విజయవాడ హనుమంతరావు గారు ద్వారా నాకు కొద్దిగా నాగదోషం ఉంటే ఇక్కడ కంచెల్లో గురుగారిని సంపాదించానండి.
అసలు ఇక్కడ ఈ కార్యక్రమం చేసి నేను 30 సంవత్సరాలు అయ్యప్ప గురుసాన్ని తీస్తున్నానండి. మేము మా శివాలయంలో ఎన్నో కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేశాం, కానీ ఇక్కడ జరిగిన కార్యక్రమం కానీ ఎప్పుడు నేను నా భవిష్యత్తు అన్నట్టుగా చేశారండి. నాగప్రతిష్ఠ ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా మంచిగా చేశారండి. వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళు చేసే విధానం అసలు చాలా మా ఇంట్రెస్ట్ కలిగింది, చాలా ఆసక్తి కలిగింది. యూట్యూబ్లో ఒక 2-3 డేస్ బ్యాకే మేము ఈ వీడియో చూసాము. చాలా దీని మీద అందరూ కూడా రివ్యూస్ చెప్తున్నారు, చాలా నచ్చింది. మేము కూడా మా పిల్లల గురించి విగ్రహ ప్రతిష్ఠ చేయించాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. చాలా మంది దగ్గర మేము చూసాము, కానీ ఇక్కడ మాకు అనుకున్న బడ్జెట్లో చాలా బాగా, ఎంత బాగా అంటే అసలు చెప్పలేనంత అద్భుతంగా చేశారు. ఆశ్లేష బలి పూజ, మండపారాధన, గణపతి హోమం, అన్ని రకాలుగా విగ్రహ ప్రతిష్ఠ. అసలు మనం ఇంటికి పంతుల్ని పిలిపించి చేయించుకుంటే ఎలా ఉంటుందో అదే హోమ్ ఫీలింగ్ అనేది నాకు ఇక్కడ కలిగింది. ఇక్కడ పెట్టిన వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ వీడియోలు చూసి మీకు కూడా ఏదైనా డౌట్లు ఉంటే వచ్చి ఇక్కడ మన స్వామివారిని కలిసి మీకున్న ఇవి కూడా డౌట్లు కూడా క్లారిఫై చేయించుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. చాలా బాగుందండి, ధన్యవాదాలు. పూజ నేను ఎన్నాళ్ళు చేపిద్దాం అనుకుంటున్నానండి, ఎట్లా ఉంటుందో అనుకున్నాను, ఎట్లా చేస్తాను అనుకున్నాను. మీదేవా యూట్యూబ్లో చూడబట్టి నేను మీతో చక్కగా పూజ చేయగలిగాను. ఇది అదృష్టంగా అనుకుంటున్నాను. నేను ఇన్నేళ్ల కోరికనండి నాకు ఇప్పుడు తీరింది మీ దయ వల్ల. ఓం నమ శివాయ, ఓం నమో సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఇక్కడ నాగప్రతిష్ఠ ప్లస్ ఆశ్లేష బలి పూజ చేస్తామన్నారు. మాకు ఎప్పటి నుంచో కుదరలేదు, ఈరోజు కుదిరింది. ఈ నాగప్రతిష్ఠ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని విన్నాము. దానివల్ల మా కోరికలు కూడా తీరాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకొని పూజ చేశాము. నా పేరు లోకేష్ సాయి కుమార్ అండి, నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ ఈ కార్యక్రమాన్ని మేము కుక్కేలో ఇంతకుముందు వెళ్ళాము, కానీ అక్కడ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది. అక్కడికి ఇక్కడికి మనకి పూర్తిగా ఏంటంటే తెలుగు వాళ్ళం క్లియర్గా అసలు పూజ అంటే ఏంటిది, దాని గురించి పూర్తి వివరణ, మీరు చేసుకుంటే ఇది ఎందుకు చేసుకోవాలి, దానివల్ల ఫలితం ఏంటిది అనేది పూర్తిగా మనకి ఇక్కడ పండితులు బాగా వివరించి చెప్పారు. సో అందువల్ల మనకి పూజ చేసినంతసేపు కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గలేదు. చాలా చక్కగా పండితులు నిర్వహించారు. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార కార్యక్రమాల గురించి మరియు కార్యక్రమం చేయు విధి విధానాల గురించి, సర్పాలకున్న ప్రాధాన్యత గురించి పూర్తి అవగాహన కొరకు ఈ వీడియోలో మరికాస్త ముందుకు వెళదాం. హిందూ సనాతన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. దానిని పురస్కరించుకుని మనిషి అనేవాడు తన యొక్క వ్యక్తిత్వ జీవితాన్ని ఎదుగుదల కొరకు ఎన్నో కష్టసుఖాలు, లాభనష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. వాటిలో ముఖ్యంగా మనిషి యొక్క వ్యక్తిగత జీవితం అనేది పుట్టిన తిథి, వార, నక్షత్ర లగ్నాన్ని బట్టి లేదా తన గత జన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి మనిషి జీవిత విధానం నడుస్తూ ఉంటుంది. కాని శాస్త్ర ప్రామాణికాన్ని బట్టి కొన్ని ప్రత్యేక దైవ కార్యక్రమాలు నిర్వహించడం వలన మనం చేసిన ఎన్నో పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఉపశమనం పొందే ప్రత్యేక ప్రక్రియలు చాలా ఉన్నాయి. వాటిని ఆచరించడం వలన జీవితంలో ఊహించని అద్భుతమైన సత్ఫలితాలు ప్రతి మనిషికి ఖచ్చితంగా ఉంటాయని సనాతన వైదిక జ్యోతిష్య శాస్త్రం మనకు చెబుతుంది. ముందుగా ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలు మీరు తెలుసుకోవడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలుపగలరు మరియు ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయగలరు. సర్పం అంటే ఎవరు, వారి యొక్క విశిష్టత ఏమిటి, ఇలా కొన్ని విషయాలు ముందుగా తెలుసుకుందాం. సర్పాలు సాధారణ జీవులు కాదు, వారు సృష్టి స్థితి లయకారకులు. కలియుగంలో మానవ జీవితంపై అత్యంత ప్రభావం చూపించే శక్తి స్వరూపాలే సర్పదేవతలు. శివుడి మెడలో నాగాభరణముగా, విష్ణువు శయనించే ఆదిశేషుడిగా, సర్పాలు గణపతికి అలంకారముగా, కృష్ణుడి కాళీయ మర్దనముగా, సముద్ర మదనంలో అమృతాన్ని అందించిన వాసుకి సర్పముగా, రాహువు, కేతువు సర్పస్వరూప గ్రహాలు, ఇలా ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉన్న అద్భుత దైవం సర్పం. మరియు సర్పం అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపంగా పూజించడం జరుగుతుంది. ఇతిహాస పురాణ గ్రంథాలను బట్టి సర్ప సుబ్రహ్మణ్యుడు దుష్ట శిక్ష రక్షణ కొరకు రాక్షస సంహారం చేయుటకు సర్పరూపంలో ఆవిర్భవించాడు. మరియు వల్లీ దేవతా వివాహం కొరకు సర్పరూపంలో అవతరించాడు గనక మన యొక్క పూర్వీకులు, మనము ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంగా పూజిస్తున్నాం. సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడు, కుమారస్వామి మరియు స్కందుడు అనే పేర్లు కూడా ఉన్నాయి.
ఇతిహాస పురాణ గ్రంథాలనందు సర్పస్వరూపాలుగా ఆదిశేషనాగ, అనంతనాగ, వాసుకీనాగ, తక్షకనాగ, కర్కోటకనాగ, పద్మనాగ, మహాపద్మనాగ, శంఖనాగ ఇటువంటి ఎన్నో నాగుల పేర్లు కూడా ఉన్నాయి. సర్ప సుబ్రహ్మణ్య స్వామి అటు శైవులకు ఇటు వైష్ణవులకు కూడా పరమ పూజనీయుడు. సుబ్రహ్మణ్యుడు సకల శుభలక్షణాలను కలిగిన ప్రత్యక్ష దైవమనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. జ్ఞానైశ్వర్యం శక్తి కలిగి ఉన్న పరబ్రహ్మము షణ్ముఖుడు అని హైందవ ఇతిహాసాలు చెబుతున్నాయి. సర్పము సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాన్ని హైందవ విశ్వాసానికి అనుగుణంగా భారతదేశంలో సర్పాలను ఆరాధిస్తున్నారు. ఈ విధంగా మానవ జీవిత సంస్కృతితో ముడిపడి ఉన్న అద్భుత జీవి సర్పము. సర్ప ఆరాధన ఈనాటిది కాదు. యుగయుగాల నుంచి భారతీయ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడు, రాహువు, కేతువు ఈ గ్రహాలకు సర్ప సంబంధిత గ్రహాలుగా చెప్పబడి ఉన్నాయి. సర్పారాధన వలన ముఖ్యముగా మన వంశమున తెలిసి తెలియక మన పూర్వీకులు, మన వంశీకులు, మనము పామును చంపి ఉంటే తద్వారా సర్పహత్య దోషముగా నాగదోషం, సర్పదోషం, సర్పశాపం ద్వారా పీడించబడుతూ ఉంటే ఒక నాగప్రతిష్ఠ మాత్రమే సర్వోత్తమం. మరియు జన్మజాతకరీత్యా కుజదోషంతో పీడించబడుతూ ఉంటే కుజుని యొక్క అధిష్టాన దేవత, ఆరాధ్య దేవత సర్ప సుబ్రహ్మణ్యుడు కనుక సర్పారాధన అత్యంత శ్రేయస్కరం. ఆదిత్యాది నవగ్రహాల యందు రాహువు, కేతువు అనే గ్రహాలు మనిషి వ్యక్తిగత జీవితంలో అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ రెండు గ్రహాలు సర్ప సంబంధిత గ్రహాలు కనుక సర్ప ప్రతిష్టాపన ప్రక్రియ ద్వారా కూడా మంచి శుభ పరిణామాలు కలుగుతాయి. ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార కార్యక్రమాలు అనేది ఒక విభిన్నమైన కార్యక్రమం. ఈ ప్రక్రియ ద్వారా కూడా సమస్త సర్పజాతి సంతృప్తి పడుతుంది. మన వంశము చే చంపబడ్డ పాము యొక్క ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఒక నాగ ప్రతిష్టాపన ప్రక్రియ ద్వారా సర్పాలు సకల దేవతా స్వరూపాలు కనుక సకల దేవతల ప్రతిష్టాపన ఫలితం కూడా తగ్గుతుంది. మరియు మన వంశం మొత్తం తరతరాలు స్వామి యొక్క నీడలో సంరక్షించబడుతుంది. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార కార్యక్రమాల వలన సమస్త నాగజాతి సంతృప్తి పడుతుంది. ఫలితంగా మన వంశమున వివాహం కాని వారికి వివాహం జరగటం, సంతానం లేని వారికి సంతానం కలగటం, దీర్ఘ చర్మ వ్యాధులతో బాధపడే వారికి చక్కటి ఆరోగ్యం కలగటం, దంపతుల మధ్య మంచి సఖ్యత ఉండటం, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వ్యవసాయపరంగా మంచి పురోగతి కలగటం, అదేవిధంగా నాగదోషం, సర్పదోషం, సర్పశాపం మరియు జన్మజాతకరీత్యా కుజదోషం, కాలసర్పదోషం, పితృదోషం, నానావిధ దశవంధ్యా దోషాల నుంచి అదేవిధంగా పంచమహాపాతకాలను తొలగించే అంత శక్తి ఉన్నదని ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. మరియు ధర్మ ఆచరణలో భాగముగా సర్పారాధన వలన సమాజంలో సర్పశాపాలు తగ్గి తద్వారా దైవబలం పెరిగి దానివలన ఎండలు, వానలు, చలి సకాలంలో సమపాలంలో సమృద్ధిగా ఉంది. లోకం సుభిక్షంగా ఉంటుందని ధర్మశాస్త్రం చెబుతున్నది. ఇటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమం శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నిష్ణాతులైన నాగ ఉపాసకులు, నాగ ప్రతిష్టాపనాచార్యులు మైలవరపు నాగసత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో శశాస్త్రీయముగా మీ స్వహస్తాలతో నిర్వహించబడను. శర్మగారు నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమం నందు ఖర్చులు మాత్రమే రుసుముగా తీసుకుని ధనాపేక్ష లేకుండా శాస్త్ర ప్రామాణికాన్ని బట్టి ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించబడును. శర్మగారి యొక్క ఆధ్వర్యంలో చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమముల వలన లక్షలాది మంది భక్తులు మంచి జరగటం వలన మా యొక్క సేవలను విశ్వసిస్తున్నారు. భక్తులు గమనించి ఈ యొక్క నాగ ప్రతిష్టాపన కార్యక్రమం నియమ నిష్ఠలతో కార్యక్రమం పట్ల మంచి భక్తి, శ్రద్ధ, నమ్మకం వహించి ఆచరించడం వలన మీ యొక్క వ్యక్తిగత జీవితంలో పడే కష్టాల నుంచి బయటపడే ప్రత్యేక సదావకాశం. ముందుగా ఈ పవిత్ర కార్యము అనేది నిర్వహించుటకు అతి పవిత్రమైన రోజులు ప్రతి నెలలో మనకు వచ్చు. చవితి, పంచమి, షష్ఠి, దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథులనందు మరియు ఆశ్లేష నక్షత్రం, కృతికా నక్షత్రం నందు ప్రతి మంగళవారం, ఆదివారం నందు ఈ పవిత్ర కార్యం నిర్వహించడం సర్వోత్తమం. ఈ యొక్క ప్రక్రియ చేయు విధి విధానంలో భాగముగా ముందుగా గణపతి పూజ, రక్షాబంధన, ఆదిత్యాది నవగ్రహ మండప ఆరాధన, కలశ స్థాపన, పరిపూర్ణ నవగ్రహ శాంతి, విగ్రహ బింబశుద్ధి,
క్షీరాధివాసం, జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయ్యాధివాసం, వస్త్రాధివాసం ఇటువంటి అధివాస ప్రక్రియలు పూర్తయిన తర్వాత హోమ ప్రక్రియలో భాగముగా లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ మూలమంత్ర హోమం, సర్పసుబ్రహ్మణ్యం మూలమంత్ర హోమం, తదుపరి పూర్ణాహుతి, యంత్ర ప్రతిష్ఠ, స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ, ప్రతిష్టాపన విగ్రహానికి ధ్యాన ఆవాహ పూజ, తదుపరి ఆఖరిగా ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కార కార్యక్రమాలు, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించబడను. మరియు ప్రతిష్టాపన విగ్రహానికి నిత్య దీపారాధన, నిత్య నైవేద్యం ఉండే విధంగా భక్తుల కోరిక మేరకు నిర్వహించబడను. మరియు వచ్చు భక్తులు 3 రోజులు ముందుగా తమ గోత్రనామాలు నమోదు చేసుకోగలరు. ఏదైనా స్పష్టత కోసం నాగప్రతిష్టాపన ప్రక్రియ నిర్వహించడానికి మరియు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారిని సంప్రదించడానికి, అధిక వివరాలకై మరింత తెలుసుకోవడానికి మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. మా ఫోన్ నంబర్ 9030218811 మరియు 9030218822. మా వెబ్సైట్ www.nagapratishtha.com కు లాగిన్ అవ్వగలరు. 6 ముఖాలతో మరియు 12 చేతులతో వేదాంత వైద్యుడైన 12 నేత్రాలు కలవాడైన కుమారస్వామి, బంగారు వన్నెగల పార్వతీపుత్రుడైన ఆ యొక్క షణ్ముఖుడు అభయమిచ్చి సర్వదా రక్షించి సర్పసుబ్రహ్మణ్యం అనుగ్రహం వలన మీకు, మీ కుటుంబానికి సకల శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.